ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మనకి సమ్మర్ స్లామ్ నైట్ 1 గురించి మాట్లాడబోతున్నాం. సో, బెట్టింగ్ ఓడ్స్ వీడియో ఆల్రెడీ చేసినాను. సో, 2 డేస్ బ్యాకే బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేసినాను. డేట్ అండ్ టైమ్ గురించి అప్డేట్ చేసినాను. అయినా సరే మీరు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి సమ్మర్ స్లామ్ ఎప్పుడొస్తది బ్రో అని అడుగుతున్నారనమాట. సో, ఇంకా ఏం కన్‌ఫ్యూజన్ ఉన్నా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. సో, సమ్మర్ స్లామ్ నైట్ 1 రేపే వస్తది. రేపు మార్నింగ్ 3:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా చెప్పింది. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఈ సమ్మర్ స్లామ్ ఎప్పుడొస్తదనేది డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా కాదు. డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళే క్లియర్‌గా పోస్ట్ చేసేసినారన్నమాట. సో, 3:30కి సమ్మర్ స్లామ్ నైట్ 1 లైవ్ వస్తది. అండ్ నైట్ 1 ఏమో 3:30కి వస్తది. మరి నైట్ 2 ఎప్పుడొస్తదని మళ్ళీ ఈ కన్‌ఫ్యూజన్ కూడా ఉంటది. నైట్ 1 3:30కి వస్తుందంటే నైట్ 2 కూడా 3:30కి వస్తదన్నమాట. మార్నింగ్ 3:30కి వస్తది. సో, మీరు చూడాలనుకున్న వాళ్ళు సమ్మర్ స్లామ్‌ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. సో, మనకి వేరే ప్లాట్‌ఫామ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ రాదన్నమాట. వచ్చినా సరే అది కొన్ని రోజుల మందమే వస్తది. ఒక లాంగ్ టైమ్‌గా రాదన్నమాట. సో, మీరు చూడాలనుకుంటే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు సమ్మర్ స్లామ్‌ని చూడొచ్చు. అండ్ ఇక మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ఏం చేంజ్ అవ్వలేదన్నమాట. సో, యాస్ ఆఫ్ నౌ ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఏ విధంగా ఉన్నాయో బెట్టింగ్ ఓడ్స్ అదే విధంగా ఉన్నాయి. సో, కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ కొంచెం గుర్తు చేస్తాను బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి అనే దానిపైన. సో, మనకి మన జేడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ స్టాటన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ జేడ్ కార్గిల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, జేడ్ కార్గిలే విన్ అవ్వచ్చన్నమాట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మన సామీ జైన్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య సింగిల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన సామీ జైన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మన రేండీ ఆర్టన్, మన జెల్లీ రోల్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ అండ్ లోగన్ పాల్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రేండీ ఆర్టన్‌కి, జెల్లీ రోల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండే మ్యాచ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన రేండీ ఆర్టన్ టీమ్‌లో జెల్లీ రోల్ ప్రాపర్ రెజ్లర్ కాదన్నమాట. తనొక రెజ్లర్ కాదు. ఇప్పుడే రెజ్లింగ్ నేర్చుకున్నాడు. సో, ఆ రెజ్లింగ్ ఏ విధంగా చేస్తాడు? సో, రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేస్తాడా మరి? రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేసే విధంగా ఉంటదా మన జెల్లీ రోల్ పర్ఫార్మెన్స్? లేదంటే మన హ్యాండిక్యాప్ మ్యాచ్ అయిపోతదా? రేండీ ఆర్టన్ ఒకడే అయిపోతాడు. అంటే ఒక్కడే అంటే ఉంటాడు. అంటే జెల్లీ రోల్ కూడా ఉంటారు. కాకపోతే పర్ఫెక్ట్‌గా ఫైట్ చేస్తారా? చేయరా? అనేది చూడాలన్నమాట. సో, జెల్లీ రోల్ రెజ్లింగ్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్‌లో ఒక చోక్ స్లామ్ కొట్టిండు. రీసెంట్‌గా ఎక్కువగా చోక్ స్లామ్‌లే కొడుతుండు మన జెల్లీ రోల్. సో, చూడాలి మరి మళ్ళీ సమ్మర్ స్లామ్‌లో చోక్ స్లామ్ కంపల్సరీగా కొడతాడు మన జెల్లీ రోల్. అంటే ఆ ఒక్క చోక్ స్లామ్ కాకుండా వేరే విధంగా అటాక్ చేస్తే వేరే లెవెల్ ఉంటదన్నమాట. సో, చాలామందైతే ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే జెల్లీ రోల్ పర్ఫార్మెన్స్ కోసం సో, ఏ విధంగా సపోర్ట్ చేస్తాడనేది సమ్మర్ స్లామ్‌లో తెలుస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగెజ్, రోగ్జన్ పెరెజ్ మధ్య. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉంది మన షార్లెట్ ఫ్లేర్‌కి అండ్ అలెక్సా బ్లిస్‌కి. సో, మనకి ఈ సమ్మర్ స్లామ్‌లో న్యూ ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మన రోమన్ రీన్స్ అండ్ జే ఉసో వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య టాగ్ టీమ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ యాస్ ఆఫ్ నౌ మన రోమన్ రీన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రీన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఇంటరప్ట్ అయినారనుకో, అంటే ఈ మ్యాచ్‌లో మేబీ బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అవ్వచ్చు. సో, ఎవరైనా ఇంటరప్ట్ చేసి ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతే బెట్టింగ్ ఓడ్స్ అప్పుడప్పుడు రాంగ్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు ఎవ్రీ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏదో ఒక మ్యాచ్‌లోనైనా బెట్టింగ్ ఓడ్స్ మనం అనుకునే విధంగా ఉండవు. సో, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తది. ఫ్యాన్స్ అనుకునే విధంగా అన్ని సార్లు రిజల్ట్ అనేది రాదన్నమాట. సో, ఇది సమ్మర్ స్లామ్ కాబట్టి కొంచెం ఇంకా సర్ప్రైజ్ ఉండొచ్చు. సో, ఒకటో రెండో మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ కింది మీద అయినా అవ్వచ్చన్నమాట. ఫ్యాన్స్ అనుకునే విధంగా ఉండకపోవచ్చు. అండ్ మన సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది. అంటే రేపు మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇదన్నమాట. సో, ఈ 2 మ్యాచ్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తారు అని రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. సో, డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. డిఫరెంట్ వేలో సెత్ రాలిన్స్ వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రీన్స్‌కే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ గుంతర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన సీఎం పంక్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే మన సెత్ రాలిన్స్ మన రోమన్ రీన్స్ మ్యాచ్‌లో వచ్చి రోమన్ రీన్స్‌కి కాస్ట్ చేసినా చేస్తారని ఇలాంటి ఒక రూమర్ ఉంది. లేదంటే మన సెత్ రాలిన్స్ డైరెక్ట్‌గా మెయిన్ ఈవెంట్‌లో రిటర్న్ చేసి అంటే మన సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో రిటర్న్ చేసి క్యాష్ ఇన్ చేసి ఫైనల్లీ ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని ఇలాంటి ఒక రూమర్ ఉంది. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే
మన రోమన్ రీన్స్ మ్యాచ్‌లో మన సెత్ రోలిన్స్ కాస్ట్ చేస్తారంట. అండ్ నైట్ 2లో మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తారని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు 3 రూమర్స్ ఉన్నాయి. మన రోమన్ రీన్స్‌కి కాస్ట్ చేయొచ్చు. లేదంటే సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో అంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేయొచ్చన్నమాట. అండ్ లేదంటే అంటే నైట్ 2లో మన కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేసినా చేయొచ్చన్నమాట. సో, ఇలా డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. సో, ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమవుతదో మనకి ఎగ్జాక్ట్‌గా తెలియదు. సో, రూమర్స్ ఈ టైప్‌లో ఉన్నాయన్నమాట. సో, మరి ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమైతే మంచిగుంటదని అనిపిస్తుంది? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు మన రోమన్ రీన్స్‌కి కాస్ట్ చేసే కన్నా సో, సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తే బెటర్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే క్యాష్ ఇన్ చేస్తే కంపల్సరీగా మన సెత్ రోలిన్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి కాబట్టి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సీఎం పంక్‌కి కాస్ట్ చేసినట్టుగా ఉంటది. అండ్ తన గోల్‌ని రీచ్ అవ్వకుండా సెత్ రోలిన్స్ చేసిన వాడు అవుతాడన్నమాట. ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య ఫ్యూడ్ వచ్చినప్పుడు సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతదన్నమాట. సీఎం పంక్ ప్రోమోలో సెగ్మెంట్‌లో ఇది చెప్తాడు. అంటే నీ వల్లనే మొత్తం నాశనం అయిందని ఫ్యూచర్‌లో చెప్పొచ్చన్నమాట. సో, ఈ విధంగా రూమర్స్ ఉన్నాయి. మరి ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమవుతదని మీకు అనిపిస్తుంది? అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో సెత్ రోలిన్స్ ఎందుకు క్యాష్ ఇన్ చేయాలని ఇటువంటి ఒక డౌట్ అన్నమాట. అండ్ మనకి ఇంతకు ముందు చాలా టీజర్ చేసిండు మన సెత్ రోలిన్స్. అదేందంటే మన సెత్ రోలిన్స్, రాక్ వీళ్ళంతా ఒకటే. వీళ్ళంతా అంటే మన సెత్ రోలిన్స్ వెనుకుంది రాకే అని అంటే కొన్ని టీజర్స్ చేసినారు. సేమ్ మన రాక్ లాగా సెత్ రోలిన్స్ డ్రెస్ చేసుకురావడం. సో, మన సేమ్ రాక్ గెటప్‌లో రావడం అన్నమాట. ఆ చైన్ ఏసుకొని రావడం. అండ్ రెసల్‌మేనియా 41 ఎంట్రన్స్ అప్పుడు ఆ గన్‌ని పేల్చినారు గదా! ఫైర్ వచ్చింది గదా! సేమ్ మన రాక్ గూడా ఆ విధంగా జేసినారన్నమాట. సో, ఈ టైప్‌లో చూపించింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, దాని తర్వాత ఒక లాంగ్ టర్మ్ గేమ్ అన్నట్టుగా మన రాకు ప్రతిసారి మెన్షన్ చేస్తూ వస్తున్నాడు. చెప్పలేం. అంటే మన రాక్ అండ్ మన సెత్ రోలిన్స్ ఒకటైనా ఒకటి అవ్వచ్చన్నమాట. సో, ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం అయితే కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తే ఇప్పుడు మనకి మన జాన్ సీనా అంటే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారినారంటే రాక్‌తో కలిసి ఉండడన్నమాట. రాక్‌తో కలిసి ఉండడు. ఒకవేళ రాక్‌ని కాదని మన జాన్ సీనా ఇప్పుడు బేబీ ఫేస్ అయిండు గదా! అంటే రాకే జాన్ సీనాని హీల్‌గా మార్చిండు. అండ్ ఇప్పుడు రాక్‌ని కాదని జాన్ సీనా బేబీ ఫేస్ అయిండంటే రాక్‌కి ఖచ్చితంగా కోపమొస్తది. ఆ టైటిల్‌ని జాన్ సీనా దగ్గర ఉండనివ్వకుండా చేస్తాడన్నమాట. యాస్ ఆఫ్ స్టోరీ లైన్ ప్రకారం మేబీ మన సెత్ రోలిన్స్ అయినా రాక్‌తో కలవచ్చు. అండ్ డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి కోడీ రోడ్స్ పైన హీల్ టర్న్ చేస్తారు అని. సో, కోడీ రోడ్స్ అయినా రాక్‌తో కలవచ్చన్నమాట. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ హీల్ టర్న్ అని మెన్షన్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మనందరిని డైవర్ట్ చేస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. కోడీ రోడ్స్ హీల్ టర్న్ అని మెన్షన్ చేస్తుండు కాబట్టి కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు ఈ సమ్మర్ స్లామ్‌లో అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అనుకోవాలని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. అంటే ఇక మనకి సమ్మర్ స్లామ్‌లో కోడీ రోడ్స్‌ని హీల్ టర్న్ చేపించకుండా అంటే మన సెత్ రోలిన్స్ వచ్చి క్యాష్ ఇన్ చేసే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తే, మన రాక్ వచ్చి సెత్ రోలిన్స్‌కి హెల్ప్ చేస్తే ఎలా ఉంటది మరి? సో, ఇవన్నీ రూమర్స్ అన్నమాట. సో, రూమర్స్ మీకు చెప్తున్నాను. సో, ఇందులో ప్రతి ఒక్కటి నిజం అవ్వాలని లేదు. సో, రూమర్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. మరి ఇందులో ఏ రూమర్ నిజమైతే మంచిగుంటది? సో, ఇప్పుడు సెత్ రోలిన్స్ రిటర్న్, ఈ క్యాష్ ఇన్ అనేది సెత్ రోలిన్స్ మెడికల్లీ ఫిట్‌గా ఉంటేనే అవుతది. మెడికల్లీ ఫిట్‌గా లేకపోతే ఆ క్యాష్ ఇన్ జరగదు. సెత్ రోలిన్స్ రిటర్న్ గూడా జరగదు. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మర్ స్లామ్ 2 రోజులు వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఒక సర్ప్రైజ్ రిటర్న్ అనేది ఉంటది. సో, ఆ సర్ప్రైజ్ రిటర్న్ ఏందనేది మనకి క్లారిటీగా తెలియదు. అండ్ కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి సర్ప్రైజ్ రిటర్న్‌లో టామా టోంగా గూడా రిటర్న్ చేస్తారు అని. సో, మన జేకబ్ ఫటుకి హెల్ప్ చేయడానికి టామా టోంగా వస్తాడని ఈ టైప్‌లో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, అది నైట్ 2లో జరుగుతది. సో, నైట్ 2 గురించి తర్వాత మాట్లాడదాం. సో, రేపు నైట్ 1 కాబట్టి సో, నైట్ 1 మ్యాచెస్ గురించే మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో. సో, ప్రెజెంట్ ఈ రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట నైట్ 1 పైన. అండ్ ఏమైనా సర్ప్రైజ్ రిటర్న్స్ వుమెన్స్‌లో జరుగుతాయంటే సో, మేబీ ఏం జరగకపోవచ్చు దాదాపుగా. ప్రెజెంట్ రూమర్స్ అయితే ఏం లేవు. మన బియాంకా బెలర్ ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ వస్తదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపించినాయి. అప్డేట్ వచ్చింది. మేబీ చెప్పలేం. సమ్మర్ స్లామ్‌లోనే వచ్చినా రావచ్చన్నమాట. సో, మనకి సమ్మర్ స్లామ్‌ని అనౌన్స్ చేపించింది కార్డీ బీ. అంటే బియాంకా బెలర్, కార్డీ బీ ఇద్దరు కలిసి అనౌన్స్ చేసినారన్నమాట. సో, మేబీ చెప్పలేం. కార్డీ బీ హోస్ట్ చేసినా చేయొచ్చు. అండ్ బియాంకా బెలర్ వచ్చినా రావచ్చన్నమాట. సో, ఫైనల్‌గా మీకొక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఈ సమ్మర్ స్లామ్ నైట్ 1లో మీరు ఏ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? సో, మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి.